హాయ్ అండి, అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను కజ్జికాయలు చేయాలని ఏ, పప్పులు తెచ్చినానండి. ఇవి ఈ ఈ గిన్నెతో 2.5 గిన్నె పోసుకున్నానండి పప్పులు. 2.5 గిన్నె, 1.5 కేజీ, 2.5 గిన్నె వేసుకున్నాను. కొన్ని తీసి పెట్టుకున్నా కాబట్టి 2.5 గిన్నె వచ్చినాయి దీంట్లోకి. ఇప్పుడు బెల్లం వచ్చి 2.5 గిన్నె పప్పులకి 2 గిన్నెలు వేసుకుంటానండి. ఇది తురిమిండే బెల్లము 1 గిన్నె వేసినాను. ఈ రకంగా బెల్లం వేసుకుంటేనే బాగా స్వీట్గా బాగుంటాయండి పప్పులు పిండి. కజ్జికాయలు చేద్దాము ఈరోజు. ఇంత తురిమేసి 2 గిన్నెలు బెల్లం తీసుకున్నా, 2.5 గిన్నె పప్పులు తీసుకున్నా. నేను కొంచెం స్వీట్ వేస్తానండి పప్పుల్లోకి, సప్పగా వస్తుంది కాబట్టి. మరి దాంట్లో గోధుమ పిండి కలుస్తుంది కదా, అందుకని నేను బెల్లం వేసుకుంటా ఎక్కువేను. ఇదంతా ఫస్ట్ మిక్సీ పట్టుకొస్తానండి. మిక్సీ పట్టేసి తెల్లి పోసుకొని మళ్ళీ ఇది కలిపి మళ్ళీ మిక్సీ పడతాను. ఇందాకే పిండి తడిపెట్టినానండి, కొంచెం ఆయిల్ వేసి మైదా పిండి తడిపెట్టుకున్నాను నేను. సుజీ రవ్వ ఉన్నా కూడా అది ఓలీ రవ్వ అంటారు, అది ఉన్నా కానీ అది చేసుకోవచ్చు. కొంచెం మైదా కొంచెం అది వేసుకొని, నేనైతే రోజు సుజీ రవ్వ లేదు, మైదా ఒక్కటే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని గట్టి తడుపుకోవాలండి పిండి. ఇప్పుడు మిక్సీ పట్టేసినానండి, బెల్లం వేసి పప్పులు పిండి వేసి మళ్ళీ మిక్సీ పట్టినాను, ఇలాగ పట్టుకున్నాను. ఇప్పుడు స్వీటు అయ్యిందా లేదా చూసుకోవాలండి. నేను చూసినాను, నాకు బెల్లం సప్పగుండి ఇంకొంచెం అంత పట్టిందండి. మళ్ళీ వేసినాను. ఆ బెల్లం కొంచెం సప్పగుంది, అట్లా చూసుకోవాలి మనం. కొలత వేసినాం అనుకోవద్దు, బెల్లం ఒకటి సప్పగా ఉంటుంది. ఇప్పుడు ఇది కొబ్బరి అండి, తురిమి పెట్టుకోండి. ఇది మన ఇష్టం అండి, మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మరీ ఎక్కువ ఉన్నా బాగుండదు కదండి. నేను సుమారుగా ఈ పావుకి ఇటుకుండే కదా, ఇప్పుడు ఈ దాకా వేసిన, అంత వేసినట్లున్నానండి. బాగా ఇంతకంటే ఎక్కువ వేస్తే మరి ఓవర్ అయిపోతుంది, బాగుండదు. కొంతమంది తినరు కొబ్బరి. ఇది ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఇలాగంతా కలిపేసుకొని, ఇప్పుడు నేను ఉంటలు అర్ధం పిండి వచ్చి ఉంటలు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకా చేసేది చూపిస్తాను. అల్లేది కొన్ని ఎక్కువ కదా, చాలాసేపు పడుతుంది. ఇలాగా రేకులు పట్టేసుకోవాలండి. ఇవి ఎక్కడ ఎత్తు తగ్గు లేకోకుండా మగంగా పట్టించుకోవాలా. ఇలాగా ఆయిల్ వేసుకోవాలండి, పిండి కాదు, ఆయిల్ వేసుకుంటే మేలు బాగుంటాయి. కజ్జికాయలకు వచ్చి ఆయిల్ వేసుకొని రేకు పట్టుకోవాలి. మొత్తము ఉంటలు ఇట్లా ఎంట్లో బాక్స్లో వేసుకోవాలా, తడిబట్ట వేసుకోవాలి, లేకపోతే ఆరిపోతే బాగా రాదు. ఇలాగండి. పిండి అయితే గట్టిగా ఉంటే కజ్జికాయలు చేసేకి బాగా వస్తుందండి. పిండి మెత్తగా అయిందంటే మనకు నాణ్యతలకే ఇంకా అస్సలు రాదు. ఇట్లా ఏలబడుతుంది మనం పిండి పోసుకున్నా కానీ. ఇప్పుడు ఇది కానీ తడిబట్ట మీద వేసుకోవాలి.
ఇవ్వండి బట్ట, ఇలా బట్ట వేసుకొని తడి బట్ట అండి తడుపుకొని వచ్చినాను. దీని మీద కొన్ని నీళ్ళు చల్లేసినాను. ఇలాగా వేసుకోవాలి. బట్ట మీద వేసుకొని ఒక రేకు పడుతుంటే ఇలా బట్ట మీద వేసుకొని మళ్ళీ క్లాత్ పైన వేసేసుకొని ఇప్పుడు తడి క్లాత్ మీద మళ్ళీ కొన్ని వాటర్ వేసిన ఇప్పుడు మనము చేసుకుందాము. చూడండి ఇప్పుడు ఇట్లా వేసుకొని ఇప్పుడు రేక్కి ఇలాగా ఇలాగండి ఇలా పిండి పోసుకొని ఈ అంచులకు వచ్చి పప్పుల పిండి అయితే మటుకు అస్సలు అంటుకోదండి. ఇక్కడ కొంచెం పప్పుల పిండి అయిందండి, అంటుకోలేదు చూడి. అప్పుడు మనం ఇట్లా తేమనుకొని దాన్ని సరి చేసుకోవాలా. పప్పుల పిండి అయితే మటుకు అంచుకి అస్సలు అంటుకోదు. నా చేతికి తేమ ఉన్నదండి దాకా. అదిగండి ఇట్లా ఇప్పుడు కూడా అంతే అండి. ఇట్లా వాటర్ అనుకొని ఇట్లా నీళ్ళ మీద వేసుకుంటే బాగా వస్తుందండి మనకి. అంచులకు కాకుండా పోసుకోవాలి. కజ్జికాయలు వచ్చి పెద్దగా ఉండాలండి. ఇది ఒత్తేది బాగా ఒత్తాలండి. నాకు ఆయిల్ లేదు దీనికి చేతికి, అందుకే నాకు కరుచుకుంటుంది. ఇలా గట్టిగా ఒత్తేయాలండి, లేకుంటే ఇక్కడ అక్కడక్కడ ఇట్లా పగిలి దాంట్లోకి ఆయిల్ పోతే మెత్తగా అవుతుంది. ఇలా కొంత రేట్ పెద్దగా చేసుకోవాలండి. ఇప్పుడు అల్లాలనుకుంటే ఇట్లా అల్లుకోవాలండి.
ఇదిగోండి ఒకసారి చూపించేస్తాను. మనకి ఎక్కడైనా ఇట్లా రంధ్రం వచ్చిందనుకో, కొంచెం మైదా కలిపి అది కూడా చూపెడతానండి మీకు. ఇలాగండి. ఇప్పుడు ఇది ఇట్లా వచ్చినాయి కదా, మనకి ఇది ఎక్కువ తడి ఉన్నా ఇట్లా అలవడిపోతుంది. ఓకే అండి. ఇట్లా నువ్వు అల్లుకోవాలంటే అల్లుకోవచ్చు, నేనైతే అల్లడం లేదు. ఇలాగే బాగుంటాయి. ఇప్పుడు ఇది ఒకటి కొంచెం రంధ్రం వచ్చింది చూడు, ఇక్కడ వచ్చింది కదా రంధ్రం, డ్యామేజ్. ఇట్లా పిండిదంతా నీళ్ళల్లో కలుపుకొచ్చుకొని మైదా ఇలాగ వేసినామంటే వచ్చిండే సాట. ఇలాగ ఇట్లా పెట్టేస్తే అంతేలేండి. ఇది ఆరిపోతుంది. మనం ఆయిల్లోకి వేసినప్పుడు పగలదు, నూనెలోకి ఏంది పడదు, పప్పుల పిండి అంతా పోదు. ఓకే అండి. అన్నీ ఇలాగే చేసుకుందాము. చాలా ఉన్నాయి కదా, నాకు లేట్ అవుతుంది. ఇగో ఇలాగండి. చెప్పు. ఇలాగండి. ఇలా పెట్టేసుకొని ఇలాగ కొట్టేసి ఇప్పుడు బాగా ఇట్లా ఏలుతో కొట్టినేలతో ఇట్లా అనుకుంటూ ఇట్లా అన్నప్పుడు ఈ అంచులు కాదు పిండి ఇలా ఇలాగండి. ఇంకా అన్నీ ఇలాగేనా ఇలాగ చేసుకోవాలి. ఇదండి అయిపోయినాయి కజ్జికాయలు చేసేది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నా. నేను గరాజ్లోకి వచ్చినానండి. ఇంట్లో
స్మెల్ ఎక్కువ వస్తుందని కొన్ని ఎక్కువ కదా ఇక్కడ చేస్తున్నా, కాలుస్తున్నా. కజ్జికాయలు వచ్చి కొంచెం తెల్లగే తీసేసుకోవాలండి, ఎర్రగా కాలుకోకుండా. ఇవి అన్నీ చేసేంత వరకు కాల్చలేదండి, నేను ఇప్పుడు వచ్చినాను, అయిపోయినాయి. మళ్ళీ వేసుకొని ఇంతకంటే ఎర్రగా కాల్చుకోదండి, మైదా కదా తెల్లగే ఉంటాయి. ఫస్ట్ చిన్నవి చేసినానండి కజ్జికాయలు, మరీ చిన్నగా ఉన్నాయనేసి మళ్ళీ రొంత పెద్దది చేసిన. అవైతే చిన్నగా కనిపిస్తున్నాయి. కజ్జికాయలు వచ్చి పెద్దగా ఉండాలి కదండి, కుడాలు అట్లాంటివి అయితే చిన్నగా ఉన్నా బాగుంటాయి. కజ్జికాయలు పెద్దగా ఉండాలి. ఇంకా పెద్దవి చేస్తారండి, అంత పెద్దవి ఇప్పుడు తినర్లేండి. అప్పుడు వాళ్ళు తింటున్నారు పెద్దోళ్ళు, ఇప్పుడు వాళ్ళు అయితే తినరు అట్లాంటివి. ఇలాగే అండి, ఇంక అన్నీ కాల్చేసుకొని మళ్ళీ చూపెడతాను నేను మీకు. ఇవి తీసినప్పుడు అంత మెత్తగా ఉంటాయండి, మళ్ళీ బాగా గట్టిగా అయిపోతాయి. అలాగా కలర్ గోల్డ్ కలర్ లాగా వచ్చేసినాయి. అయిపోయినాయండి కజ్జికాయలు, ఇవైనాయి. దీనికి బౌల్కి నిండా అయినాయి, దానికి కొన్ని అయినాయి. కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి, ఇలాగ వచ్చినాయి. మీరు కూడా చేసుకోండి, తినండి. ఓకే అండి, శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.